రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. 4వ రోజు అభయహస్తంకు భారీగా అప్లికేషన్స్ వచ్చాయి. ఈ రోజు మొత్తం 3,62,606 అప్లికేషన్స్ వచ్చాయి. డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి మొత్తం 4 రోజులు కలిపి 13,54,817 అప్లికేషన్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. కాగా ఆదివారం న్యూ ఇయర్ సందర్భంగా 2 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమానికి బ్రేక్ పడింది. ప్రజాపాలన దరఖాస్తుల సమాచారాన్ని బిగ్ డేటాబేస్ కింద డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుని ఆ తర్వాత వాటన్నింటినీ కంప్యూటరైజ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ప్రభుత్వం రెడీ చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులు, అందులో అర్హుల వివరాలతో పాటు ప్రతి కుటుంబానికి చెందిన సమగ్ర సమాచారం ఉండనుంది. గ్రామం యూనిట్ గా ఒక్క క్లిక్ తో రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ గ్యారంటీకి ఎంతమంది అప్లై చేసుకున్నారు, వారి అర్హత ఏమిటి, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అనే వివరాలు తెలుసుకునేలా సాఫ్ట్వేర్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ తేదీ పొడిగింపు లేదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 2వ తేదీ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 6వ తేదీలోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభయహస్తం కింద దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, గడువు ముగిసిన తర్వాత స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.